హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పల్లవి. ఆఫ్టర్ లాంగ్ టైం ఈరోజు ఒక చిన్న లాంగ్ ట్రిప్ వెళ్తున్నామండి లాక్డౌన్ తర్వాత. ఆ విశేషాలు ఏంటో మీరు చూడబోయే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే టైం 5 అయిందండి. ఇప్పుడే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరామన్నమాట. ఇంత పొద్దున్నే ఎందుకు బయలుదేరామంటే అక్కడ పొగమంచు ఉంటుందండి, అది ఒక విశేషం అన్నమాట. అందుకే పొగమంచు కోసం మేము ఇంత ఉదయాన్నే బయలుదేరాము. ఇది చూసారా, ఒకలామాత దేవి ఆలయం అండి. ఇది వెంకటేశ్వర స్వామివారి అమ్మవారి గుడి అన్నమాట. మనం తిరుమలకి వెళ్ళినప్పుడు మనం శ్రీవారిని దర్శించుకుంటాం కదా, దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనం తీర్థం తీసుకోవడానికి వెళ్తాం చూడండి. ఆ పక్కన శ్రీవారి అమ్మవారు ఒకలామాత అని కొంచెం చిన్న విగ్రహం లాగా పెట్టుంటారు. మనం అక్కడికి వెళ్ళి చూసుకొని వస్తాం కదా, ఆ గుడి అన్నమాట ఇప్పుడు నేను చూపించింది. ఇంతకుముందు ఆ గుడి అంతా పాడుపడిపోయిండేదండి, ఇప్పుడు బాగా రెడీ చేస్తూ ఉన్నారు. రెడీ అయిన తర్వాత ఒకసారి వెళ్ళేసి వద్దాము అక్కడికి కూడా. ఘాట్ రోడ్లో పక్షుల శబ్దాలు వింటున్నారా ఎలా ఉన్నాయో, ఎంత వినసొంపుగా ఉన్నాయో. వెళ్ళేదారిలో బంతిపూల తోట అండి, ఒక ఫోటో దిగుదామని వచ్చామన్నమాట. ఇలాంటివి చాలా చూడొచ్చు మీరు వెళ్ళేదారిలో. ఈ పొగమంచులో ఈ తోటని వదిలి అసలు రావాలనిపించట్లేదండి నాకు, కానీ ఇలాంటివి ముందు ముందు ఇంకా ఉన్నాయి. వరి చేనులో ఇప్పుడిప్పుడే పాలకంకెలు వస్తున్నాయండి. ఉదయాన్నే ఇంకా సూర్యుడు కూడా రాలేదు. చిన్న చిన్న నీటి బిందువులు, ఎంత అందంగా ఉందో. వెళ్ళేదారిలో ఒక చామంతి తోట ఉందండి. డ్రిప్ సిస్టమ్ పెట్టేశారు దానికి. అసలు ఒక చెట్టుకి అయితే 100 మొగ్గల పైనే ఉన్నాయి. 3 కలర్స్ వేశారు, వైట్ అండ్ ఎల్లో అండ్ లావెండర్ కలర్ ఒకటి వేశారు. చాలా బలంగా ఉన్నాయి చెట్లు, అసలు చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడైతే అక్కడక్కడే ఉన్నాయండి పూలు. ఇంకో 10 రోజులకి అసలు చెట్లంతా పూలు వచ్చేస్తాయి. నేను ఒక పువ్వు కోసానండి, చాలా బాగుంది చూడండి. ఇల్లు పక్కన పొలాలు, అలాగే ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు, మంచు బిందువులు చూడండి. అసలు ఈ సీనరీ చూడండి ఎంత బాగుందో. కొబ్బరి చెట్లు, పల్లెటూరు అండి, పల్లెటూరు అంతే. బాక్రాపేటలో సీతాఫలం అండి, చాలా చీప్ అనమాట. ఈ బుట్ట వచ్చేసి 200కి ఇచ్చాడు ఆయన. మామూలుగా మనకు ఇక్కడంతా రేట్ ఎక్కువ కదా. ఏ కాలంలో ఫ్రూట్ ఆ కాలంలో ఖచ్చితంగా తినాలి. మీరు అటు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇప్పుడైతే నేను చిన్నుల్లిపాయలు బేరం చేద్దామని వెళ్ళానండి. రసానికి, సాంబార్కి, అలాగే పులుసు కూరలకి చాలా బాగుంటాయి కదా చిన్నుల్లిపాయలు. ఇక రసానికి అంటే ఉడియం పెడతారండి, ఇక్కడ తాలింపులో వేసుకుంటారనమాట. అది ఇవి రేట్ ఎక్కువే చెప్పాడు కానీ కొంచెం పర్వాలేదు, కొంచెం ఎక్కువే వేసాడు, బాగానే ఇచ్చాడు. పల్లెటూరులో అంతేనండి, అందులో మనకి కొంచెం ఆర్గానిక్గా దొరుకుతాయి అన్నమాట. వాళ్ళ ఇంట్లో వాడుకునేవే మిగిలినవి ఇట్లా అమ్ముతారనమాట రోడ్డు పక్కన పెట్టుకొని. ఇవి నేను వెళ్ళేటప్పుడు కొనుక్కున్నానండి. ఒక 2 కేజీలు తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా ఉన్నాయండి. ఎండుమిర్చి కూడా నాటు అనమాట, నాటుకాయలు ఉన్నాయి. చక్కగా కారం కొట్టుకోవచ్చు మనము. ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. దారి పొడుగుతూ కూరగాయలు, ఏదో ఒకటి చింతపండు అన్నీ అమ్ముతారు. అలాంటివన్నీ తెచ్చుకోవచ్చు. మనం ఇక్కడ సూపర్ మార్కెట్లో అట్లా కొంటాం కదా, అక్కడ మనకు ఒక 10 రూపాయలు తక్కువే ఇస్తారు, తూకము ఎక్కువ ఇస్తారు. ఆర్గానిక్గా కూడా ఉంటుంది అనమాట. చక్కగా మన హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ బోర్డు చూసారు కదా, రిషి వ్యాలీలో ఒక స్కూల్ ఉంటుందండి. అది చూడటానికని మేము లోపలికి వెళ్ళాము. అది వచ్చేసి రాహుల్ గాంధీ గారు చదివిన స్కూల్ అంట. అక్కడికి వెళ్తే వాచ్మెన్ బయట వాళ్ళని అలో చేయరని చెప్పారు. అందుకని ఆ పక్కన పల్లెటూర్లు ఉంటే కొంచెం అట్లా వెళ్ళామన్నమాట ముందుకి. ఆ పక్కన ఫేమస్ ఏంటంటే అల్లనేరేడు చెట్లు ఉంటాయి కదా, అల్లనేరేడు కాయలు. అక్కడ చెట్లు చాలా ఉంటాయి. మనకి ఎండాకాలంలో నేరేడు కాయలు వస్తాయి కదా, అప్పుడు మనం ఆ చెట్ల కిందకి వెళ్ళి చక్కగా మనకి ఏ చెట్టు కాయ కావాలంటే ఆ చెట్టు కాయలు మనకి చక్కగా అప్పటికప్పుడే ఫ్రెష్గా కోసిస్తారనమాట. అలాగే జామ తోట చూడండి, ఇక్కడ చాలా లావుగా ఉన్నాయి కాయలు కూడా.
ఈ పక్కంతా తోటలేనండి. అన్ని రాగులు, మనకి ఏం కావాలన్నా, ఏ కూరగాయ కావాలన్నా ఏమన్నా దొరుకుతాయన్నమాట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ చూడండి రోజా తోట ఉంది. ఆ తోటలోకి వెళ్ళామండి మేము. అది ఎలా ఉందంటే అసలు పూలు చిన్న చిన్న పూలైనా భలే ఉన్నాయి. ఆ పక్కన అంతా వరంతా నాటి పెట్టున్నారండి. అసలు మనకి ఇంకా నాకైతే ఆనందమే ఆనందం అనమాట. ఫోటోలు అసలు మామూలు ఫోటోలు ఎక్కువ దిగను నేను, కానీ అలాంటిది ఫోటోలు చాలా దిగాను నేను. అదొక తాత చేశారండి. ఆయన మా ముందే వెళ్ళారు, కానీ అసలు ఎందుకు వచ్చారు ఏమని కూడా కనీసం అడగలేదు. మేము ఆయన అడగలేదు ఒక ఫోటో తీసుకునేమని. ఎవ్వరు ఏమి అన్న కూడా అనరు మనల్ని. మీరు ఖచ్చితంగా ఆ పక్కకి వెళ్తే ఇలాంటివన్నీ ఖచ్చితంగా చూడండి. చూడండి వాళ్ళు మధ్య మధ్యలో పచ్చిమిర్చి చెట్లు అలాంటివి వేసుకున్నారు. టమాటాలు, మళ్ళీ చెరుకు అవన్నీ నాటుకున్నారనమాట ఇంట్లోకి సరిపోయే విధంగా. ఆ పచ్చిమిరపకాయలు అయితే అసలు పిచ్చగా ఉన్నాయి ఆ చెట్టుకి. ఇది టమాటా తోట అండి. నేనే స్వయంగా నా చేతులతో నేనే కోసుకున్నాను. ఒక 5 కేజీలు అంటే ఆయన 7-8 కేజీలు వేసేసాడు, కానీ 100 రూపాయలే తీసుకున్నాడు అనమాట. ఆయన చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఆయన మంచి ఆయన కూడా. మన చేతులతో కోసుకుంటే ఆనందమే వేరుంటుందండి అసలు. ఇప్పుడు రిషి వాళ్ళ స్కూల్ చూపిస్తాను చూడండి, ఊరికే బయట నుంచి చిన్న క్లిప్పు ఇట్లా. ఇదే గేట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి లోపలికి అలౌ చేయలేదు. ఇప్పుడైతే హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్లో ఎంటర్ అవుతూ ఉన్నామండి మనము. టైం వచ్చేసి 8 దాటిపోయింది. మనం ఇంకా అక్కడ పైకి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుంది, కాబట్టి మనం ఈరోజు పొగమంచు అయితే చూడలేము. వచ్చిందైతే దానికోసమే, కానీ లేట్ అయిపోయింది కదా. మధ్య మధ్యలో అవంతా చూసుకుంటూ వచ్చేటప్పటికి టిఫిన్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాం మేము. ఇడ్లీ తిన్నామండి. తిరుపతి దాటిన తర్వాత ఘాట్ రోడ్ మొదలు మనము మధ్య మధ్యలో కొన్ని టౌన్లు వస్తూ ఉంటాయి. ఎక్కువ అయితే మనం పచ్చని చెట్ల మధ్య, ప్రకృతి మధ్య మనం జర్నీ చేస్తాం అనమాట. ఈ చెట్టు పూలు చూసారా, పింక్ కలర్లో భలే ఉన్నాయి ఇవి. రాయలసీమలో కూలెస్ట్ ప్లేస్ అంటే మదనపల్లి అండి. మదనపల్లి దగ్గర హార్స్లీ హిల్స్ అనమాట. రాయలసీమ ఊటీ అనుకోవచ్చు. అసలు మనము అరకు అదంతా వెళ్తాం కదా, ఇక్కడ మనకు వచ్చేసేసి ఇది హార్స్లీ హిల్స్. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మన ఆడవాళ్ళకి ఏమి ఇష్టం, నగలు అలాగే చీరలు అంటారు కదా. మగవాళ్ళకి ఇవి ఫోన్స్, వాచెస్ ఇలాంటివి ఇష్టం అంటారు. కానీ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరు వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసేది నేచరే అనమాట. అలాంటి నేచర్ మధ్య మనం జర్నీ చేస్తాము. పల్లెటూర్లు చాలా ఉంటాయండి ఈ పక్కనంతా. అసలు కొదవే ఉండదన్నమాట పచ్చదనానికి, అంత బాగుంటాయి. అలాంటి వాటి మధ్య జర్నీ చేస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనకు చెప్పండి. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ పూలు కొండంతా అసలు పక్కన ఉన్నాయండి. అసలు దూరం నుంచి చూస్తే చాలా బాగుంది ఆ సీనరీ. పసుపు ఎంత బాగున్నాయి, ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. చల్లగా అంత పచ్చగా. ఇది జామాయిల చెట్టు. చుట్టుకుంటే అసలు ఒక మూల కూడా రాలేదన్నమాట. అంతలా ఉంది, అంత ఎత్తుంది. ఇక్కడ అసలు బాగున్నాయి పక్షులు శబ్దాలు, అంత భలే పీస్ఫుల్గా ఉందండి ఇక్కడ. అది మనం వెళ్ళే దారిలో అనమాట. ఇక్కడ నీళ్లు పారే శబ్దం వినిపిస్తూ ఉందండి, కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాత్రం తెలియట్లేదు. ఇప్పుడే కొండపైకి ఎంటర్ అయ్యామండి హార్స్లీ హిల్స్కి. ఈ వైపు వెళ్తే మనకి కొండ వస్తుంది, మళ్ళీ వెళ్దాము ఇదంతా చూసుకొని. ఇప్పుడైతే ఇది లోపల అంటే గెస్ట్ హౌస్లు అన్నీ ఉంటాయన్నమాట, రూమ్స్. ఇది వచ్చి ఏపీ టూరిజం వాళ్ళది. ఏపీటీడీసీ, ఏపీ టూరిజం హిల్ రిసార్ట్. ఇక్కడ రూమ్స్ కావాలంటే మనకి రూమ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే రూమ్ తీసుకోవట్లేదండి, మేము ఇప్పటికే చూసుకొని వెళ్దామని వచ్చాము, మాకు దగ్గరే కాబట్టి. ఇది
హార్సిల్ హిల్స్ పైన గుడి అన్నమాట, అమ్మవారి గుడి, ఏనుగు మల్లమ్మ దేవస్థానం అంటారు. ఇది క్లోజ్లోనే ఉంది. ఇవన్నీ గెస్ట్ హౌస్లు అండి. ఇక్కడే శరత్ బాబు గెస్ట్ హౌస్ కూడా ఉంది. మనకి ఇప్పుడు ఇక్కడ ఫుడ్ కావాలంటే వాళ్ళకి ఇంట్లో ప్రిపేర్ చేసి వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారంట. ఇది గవర్నర్ బంగ్లా, అంటే గవర్నర్ వస్తూ ఉంటాడా? ఇది ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ సెంటర్ అని కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ కాటేజెస్. చాలా బాగుంటాయి, చాలా పీస్ఫుల్గా. రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనం కొండ దగ్గరికి వచ్చాము. చూడండి, అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడైతే బండి పార్కింగ్లో పెట్టేసేసి మేము అది కొండ మీదకి వెళ్ళామండి. కొండపైన నడుస్తూ ఉంటే మనము అసలు ఈ పక్కకి ఉరిగి పడిపోయినట్టుందనమాట. పొగమంచు అసలు ఏమీ లేదు, ఎండ వచ్చేసింది మేము వెళ్ళేటప్పటికి. నడుస్తూ ఉంటే వెళ్ళేటప్పుడైతే అలసట ఏం లేదు, కానీ అసలు పక్కకు ఒరిగిపోయి మనం ఎక్కడ పడిపోతామో, అసలు పడిపోతే పరిస్థితి ఏంటి అని మాత్రం భయం వేసింది. నేను ఇంతవరకు కొండకు అంత కొంచెం చివరికి వెళ్ళలేదు. ఈసారి మాత్రం కొద్దిగా ఇంకా పైకి, అంటే కొంచెం చివరికి వెళ్ళామన్నమాట. మనం ఎంత దూరం వెళ్ళినా వస్తానే ఉంది ఆ కొండేమో. కొంచెం దూరం వెళ్ళి కూర్చున్నాము అక్కడ. ఆ కొండపైన అంత రాతి నేలైనా కానీ కొద్దిగా నీటి చెమ్మ ఉంటే అసలు మొక్కలు మొలిచేస్తున్నాయండి. కరోనా వల్ల జనాలు కూడా ఎవ్వరు లేరండి. ఏదో ఒక 4-5 ఫ్యామిలీలు మాత్రం వచ్చారు, కొంచెంసేపు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అంతే తప్పితే. అయితే ఇక్కడ కొండపైన అంతా అసలు సీసా పెంకులేనండి. అసలు చెప్పులు లేకుండా కానీ మనం వెళ్ళామంటే ఇక అంతే సంగతులు అన్నమాట. కొండ మొత్తం అసలు చల్లేసినట్టున్నాయి సీసా పెంకులు. తిరిగి వచ్చేటప్పుడు అయితే మాత్రం గుండెలు అసలు ఆయాసం లాగా వచ్చేసిందండి. అంత ఇబ్బంది అయిపోయింది ఆ చివరి నుంచి వచ్చేటప్పటికి. కొండ ఎత్తు వచ్చేసేసి 4000 feet ఉంటుందంట. అది కిందకి అనమాట లోతు. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి మీరు కూడా. ఇప్పుడు గవర్నర్ బంగ్లా అని చెప్పాను కదా నేను. గవర్నర్ బంగ్లా పక్క నుంచి కొంచెం పైకి వెళ్తే ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది మనకి. అక్కడ నుంచి చూస్తే ఊరంతా కనబడుతుందండి. చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాగా కనబడుతున్నాయి ఈ ఇల్లంతాను. ఇల్లు పొలాలు అంతా మనం చిన్నప్పుడు కొంచెం చిన్న చిన్న బుడ్డీలు పెట్టుకొని బొమ్మలాట ఆడుకుంటాం కదా, ఆ విధంగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది. అక్కడ చక్కగా మనం కూర్చోవచ్చు, ఏదైనా తీసుకొని వెళ్ళామని చక్కగా తినచ్చు. ఇక్కడ పూలు చూడండి, పూలు చూస్తే ఇక నాకు అంత పిచ్చి అనమాట. అవి పిచ్చివి కాదు, ఏమైనా కానీ పర్టికులర్గా ఖచ్చితంగా చూస్తాను వాటిని. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. చూసారు కదా, అగ్గిపెట్టిలో పెట్టేసేయచ్చు, అంత చిన్నగా ఉన్నాయి అన్నమాట ఇల్లంతాను. ఇక్కడ చూసారు కదా, 3 Cows అడ్వెంచర్ జోన్ అని ఉంది కదా,
ఇదంతా క్లోజ్లో ఉందండి, అసలు ఎవరు లేరు, అసలు వచ్చేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు అంతా క్లోజ్ చేసి ఉన్నాయి. మా అబ్బాయి బైక్ రైడింగ్ కూడా వెళ్ళాలన్నాడు కానీ అది కూడా లేదన్నమాట, బైక్ రిపేర్లో ఉందని చెప్పారు. ఇక్కడ చిన్న జూ పార్క్ ఉండేదండి, అది కూడా లేదు, అది కూడా క్లోజ్లో ఉంది. ఇంకేం చేస్తాం, ఇక బయలుదేరేద్దాము. ఇప్పుడైతే మధ్యాహ్నం 2 అయిందండి, లంచ్ కూడా అయిపోయింది మాది. మేము లంచ్ ఎక్కడ చేసామో తెలుసా, ఒక చింతకాయ చెట్టు కింద కూర్చొని చేసాం అనమాట. అదే చెట్టుకి నేను కాయలు కోస్తున్నాను చూడండి, కొంచెం చేపల కూరకు పనికి వస్తాయని కొంచెం కాయలు కోసుకొచ్చుకున్నాను అనమాట ఇంటికి. ఇప్పుడైతే నేను సీతాఫలం కోస్తున్నానండి, ఒక 4-5 కాయలు కోసుకున్నాను నేను, బాగున్నాయని చెప్పేసి అని. ఇప్పుడైతే మేము ఇంటికి బయలుదేరేసాము. ఇప్పుడైతే మేము బయలుదేరిన తర్వాత పీలేరు దగ్గర నుంచి వర్షం అండి, ఫుల్ వర్షం అనమాట. మేము ఇంటికి వచ్చే వరకు వర్షం పడతానే ఉంది. ఇది ఈరోజు వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.